భారత్ రష్యా చమురు ఒప్పందాలపై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై త్వరలో వాణిజ్య సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు. ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అలాగే తాను సంతోషంగా లేనని మోడీకి తెలుసని, తనను సంతోషపెట్టడం భారత్కి చాలా ముఖ్యమని ట్రంప్ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇప్పటికే భారత్ రష్యా చమురు ఒప్పందాలపై అయితే సుంకాలు విధించాడు ఆల్రెడీ ట్రంప్. మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కూడా ట్రంప్కి భారతదేశం మీద ఎప్పుడు ప్రేమ వస్తుందో లేకపోతే ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. మూడ్ స్వింగ్స్ అంటారు కదా, ఆ మూడ్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఓకే, ఎన్నికల సమయంలో గెలిచాడు, నిలబడ్డాడు, ఆ తర్వాత వచ్చి రాగానే ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చాడో అధికారంలో రాగానే భారతదేశం మీద ఒక రకమైనటువంటి కక్ష లేకపోతే కోపము, మొత్తానికి అన్ని రకాల వీసాలకు సంబంధించి పూర్తిగా కూడా భారతదేశం నుంచి ఎవరైనా రావాలనుకుంటే కావాల్సినటువంటి మొత్తం గడువులు కావచ్చు, లేకపోతే వీసాకి సంబంధించినటువంటి వ్యవహారాలు వాటన్నిటిని కూడా టైట్ చేశాడు. సరే, టైట్ చేశాడు, అంతవరకు కాస్త ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత రెండు దేశాలు చర్చలు జరిపాయి, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే భారతదేశం రష్యాకు సంబంధించినటువంటి చమురు ఒప్పందాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆయిల్కి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని మోడీకి టార్గెట్ చేస్తూనే, అంటే తేనె పూసినటువంటి కత్తితో పొడిచి ఆ తర్వాత అయ్యో పొడిచాను కదా, తేనె పూసిన కత్తే కదా, ఏం కాదులే అనే విధంగా కూడా ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా? అసలు భారతదేశానికి రష్యాకు సంబంధించి ఒప్పందం, ఆయిల్కి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగితే ట్రంప్కి ఎందుకు కోపం వస్తుంది? అలా వచ్చినటువంటి కోపాన్ని ఆయన ఓపెన్గానే ప్రకటించేశాడు. మోడీ అంటే నాకు ఇష్టమే, మోడీ అంటేనే నాకు ఇష్టం అని ఒకవైపు చెబుతూనే మరోవైపు నాకు కోపం తెప్పించకుండా ఉంటే ఇంకా చాలా మంచిది అని. సో అతను అమెరికాకు అధ్యక్షుడు అవ్వచ్చు, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అమెరికా కీలక పాత్ర పోషించవచ్చు. కానీ ఒక పక్క దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళు చేసుకునేటటువంటి ఒప్పందాలలో ఆయన మనసుకు నొచ్చుకోవడం ఏంటి అనేది కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ భారతదేశం రష్యాకు సంబంధించినటువంటి ఆయిల్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ చమురు ఒప్పందాలకు సంబంధించి ట్రంప్కి అయితే ఇప్పుడు కోపం వచ్చింది. వచ్చినటువంటి ఆ కోపాన్ని నేను కమింగ్ డేస్లో ఇది ఇలాగే కొనసాగుతాయంటే, భారతదేశానికి రష్యాకు మధ్య ఉన్నటువంటి మీ ఆయిల్ ఒప్పందాలు ఇలాగే కొనసాగితే నేను మీ భారతదేశానికి సంబంధించినటువంటి సుంకాల వ్యవహారంలో, అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఉంటాయి కదా, వాటి వ్యవహారంలో సుంకాలు విధిస్తాను, అంటే ట్యాక్సులు విధిస్తాను, అధిక మొత్తంలో ట్యాక్సులు విధిస్తాను అనేటటువంటి బెదిరింపు, భయపెట్టడం లాంటిదైతే ఇప్పుడు చేశాడు. చూడాలి దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతుంది, ఎటువంటి ఆన్సర్ ఇవ్వబోతుంది అని చూడాలి. కానీ ఇప్పటివరకు అయితే వెదర్ అయితే నార్మల్గా కనిపిస్తున్నప్పటికీ కానీ ఒక మిసైల్ అయితే, ఒక బాంబు అనేది మాటల్లో అయితే ట్రంప్ వదిలిపెట్టాడు. భారతదేశానికి సుంకాలు విధిస్తాను, జాగ్రత్త అనే విధంగా అయితే ట్రంప్ మాటల్లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.